పాత చందమామల్లోని చిన్న కథలకి సుస్వాగతం. గిలిగింతలు పెట్టే మలుపులుండే ఈ చిన్ని కథలు విందామా మరి? మునిముత్సు. ఒక ధనవంతుడు పొరుగురుకు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో చెట్టు కింద ఒక మునీశ్వరుడు కనిపించాడు. ఆ ముని దొంగముని అని ఎరగక ధనికుడు ఆయన ముందు సాష్టాంగపడి, స్వామి, తమరు మా ఇంటికి వచ్చి కొంతకాలం ఉండి నన్ను ధరింపచేయాలి అని వేడుకున్నాడు. ముని అందుకు సమ్మతించాడు. ధనికుడు తన ఇంటి ఆవరణలో చక్కని పన్న కుటీరం ఒకటి వేయించాడు. పూజకు, యోగాభ్యాసానికి, తపశ్చర్యకు అనువైన సదుపాయాలన్నీ అందులో ఏర్పాటు చేయించి మునిని ఆ కుటీరంలో ఉండమన్నాడు. మునికి రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి. ఇంతలో ఆ ప్రాంతాల్లో దొంగల భయం ఎక్కువయింది. ధనికుడి వద్ద 1000 మొహరీలున్నాయి. వాటిని ఆయన పన్న కుటీరులో దాచడానికి నిర్ణయించాడు. ఎందుకనంటే ఒకవేళ దొంగలు వచ్చినా ఆ ముని ఉన్న చోటికి పోరు. అటువంటి ప్రదేశంలో డబ్బు ఉంటుందని వాళ్ళకు అసలు అనుమానమే రాదు. ధనికుడు 1000 మొహరీలను ఒక సంచిలో పోసి ఒకనాటి రాత్రి పన్న కుటీరానికి వచ్చి ఒక మూల గుంట దవ్వి అందులో సంచి పెట్టి మళ్ళా గుంట పూడ్చి మునితో, స్వామి, క్షమించండి, దొంగల భయం ఎక్కువగా ఉంది, అందుచేతే సొమ్ము ఇక్కడ దాచవలసి వచ్చింది అన్నాడు. అంతా మాయ, భ్రమ అన్నాడు ముని నవ్వుతూ. ధనికుడు మునికి సాష్టాంగపడి తన ఇంటికి వెళ్ళిపోయాడు. నెల రోజులు గడిచాయి. ఒకనాటి రాత్రి దొంగముని మొహరీల సంచిని తవ్వి తీసి ధనికుడి ఇంటి ఆవరణకు దూరంగా ఒక చోట పాతిపెట్టి తిరిగి వచ్చాడు. మన్నాడు ఆయన ధనికుడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ధనికుడు ఒక మిత్రుడితో మాట్లాడుతున్నాడు. ఆయన మునిని చూడగానే లేచి నమస్కరించి, ఏమి సెలవు స్వామి అని అడిగాడు. నాయనా, నేను వెళ్ళి వస్తాను. లోక సంచారం చేయవలసిన వాళ్ళం, ఎంతకాలమని ఒక చోట ఉంటాం, ఇక వెళ్ళాలి అన్నాడు దొంగముని. మరి కొంతకాలం ఉండమని ధనికుడు ప్రార్థించాడు. కానీ ముని అందుకు ఒప్పుకోలేదు. బయలుదేరమని భోలానాథుడి ఆజ్ఞ అయింది నాయన, వెళ్ళి తీరాలి అన్నట్టు ఈ పూచిక పుల్ల ఎలా వచ్చిందో నా జరులోకి వచ్చింది. నీ సొత్తు నీవే ఉంచుకో అంటూ ముని ఒక పూచిక పుల్ల తీసి భద్రంగా ఒక పక్క పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఎవరి దొంగ బైరాగి అని మిత్రుడు ధనికుడిని అడిగాడు. ఏమిటో ఎలా అంటావు? ఆ మనిషి పూచిక పుల్ల కూడా ఇతరులది కోరడు, కనిపించటం లేదా? ఆయన ఉండే కుటీరంలో 1000 బంగారు మొహరీల సంచిని ధైర్యంగా దాచిపెట్టాను తెలుసా అని అడిగాడు ధనికుడు. అది అక్కడ ఉండదని నా అనుమానం, ఎందుకైనా మంచిది, వెంటనే వెళ్ళి చూసుకో అన్నాడు స్నేహితుడు. అతడి మాట అక్షరాల నిజమైంది. ధనికుడు వెళ్ళి పన్న కుటీరం మూల తవ్వి చూశాడు. కానీ డబ్బు లేదు. వెంటనే అతడు, అతని స్నేహితుడు గుర్రాల మీద బయలుదేరి వెళ్ళి కొద్దిసేపట్లోనే దొంగ మునీశ్వరుణ్ణి పట్టుకున్నారు. అతడు జోల్లో మొహరీల సంచి దొరికింది. 4 తనిని మీదట దొంగ మునీశ్వరుడు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. తర్వాత ధనికుడు అతన్ని న్యాయాధికారికి అప్పగించాడు. ఇక నుంచి మునుల్ని, బైరాగుల్ని గుడ్డిగా నమ్మడం మానేశాడు. ఫ్రెండ్స్, ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి